నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వచ్చే నెల ఫస్ట్‌నైతే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి డబ్బులైతే రేపు డబ్బులైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోనైతే డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాల్లో పెన్షన్ అమౌంట్ ఎప్పుడు పడుతుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఈ పెన్షన్ పంపిణీ అనేది ఏ తేదీల్లో పెన్షన్ పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాలు ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ పంపిణీ నిమిత్తం దీనికి సంబంధించిన అమౌంట్ మొత్తం 30/9/2024 అనగా సోమవారం బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారిచే సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ చేయబడగానే మొత్తం సొమ్ము మీరు విత్డ్రావల్ చేసి అక్టోబర్ 1 తేదీన ఉదయం నుంచి అయితే పెన్షన్ పంపిణీ తప్పనిసరిగా చేయవలసిందని ప్రభుత్వం అయితే చెప్తుంది. అందుకు అనుకూలంగా చెక్ బుక్ ను ఇప్పుడే సిద్ధం చేసుకుని ఉంచుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే చెక్ హోల్డర్ గా ఉన్న డీడీఓలు సోమవారం నగదు విత్డ్రాకు సంబంధించిన మొత్తాన్ని డ్రా చేయటకు అనుగుణంగా మొత్తం బ్యాంక్ మేనేజర్ కి అయితే తెలియజేయాలన్నమాట. అంటే ఒక రోజు ముందు బ్యాంక్ మేనేజర్ కి తెలియజేయవలసి ఉంటుంది. ప్రభుత్వం వారిచే కార్పొరేషన్ల ద్వారా పెన్షన్ సొమ్ము బ్యాంక్ ఖాతాకు విడతల వారీగా జమ చేయడం జరుగుతుంది. కావున అటువంటి సందర్భంలో మొత్తం సొమ్ము ఒక చెక్ ద్వారా విత్డ్రా చేయటకు కొన్ని సందర్భాల్లో అవకాశం లేదు కాబట్టి బ్యాంకుల నుండి వెనుదిరగడం జరుగుతుంది. కావున డీడీఓలు అందరూ చెక్ బుక్ తో సహా బ్యాంకుల నందు వేచి ఉండి బ్యాంక్ మేనేజర్ వారి సహకారంతో బ్యాంకు సమయం ముగిసిన వరకు అప్పటి వరకు ఖాతాకు జమ చేయబడిన సొమ్మును విత్డ్రా చేయవలసి ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు అనమాట. పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకు క్లోజ్ అయ్యే వరకు అక్కడ వేచి ఉండి ఆ డబ్బుల్ని తీసుకోవాల్సిందని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్ పెన్షన్ పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.